అందరికీ నమస్కారం. తరువాయి భాగం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డివిజన్ బెంచ్ కూడా అహ్మద్ బాబు గారి మీద విచారణకి స్టే ఇవ్వడానికి నిరాకరించిందో, ఇక విచారణ జరగడం అనివార్యం కాబట్టి ఆ పరిస్థితుల్లో సహజంగానే మరి కొంతమంది ఉద్యోగ సంఘాల పేరు మీద చలామణి అయ్యే వాళ్ళని ఎవరైతే హెడ్ ఆఫీసులో కూర్చుని ఆ అహ్మద్ బాబు గారి ప్రాపకం కోసం వాళ్ళ వ్యక్తిగత అధికారిక వ్యవహారాల్లో అవసరాల కోసం ఆయన ప్రాపకం కోసం ఎవరైతే పాకులాడుతూ ఉన్నారో వాళ్ళు ఉద్యోగ సంఘాల పేరు మీద కొంతమందిని జమ చేసి బాబు గారికే మా మద్దతు, బాబు గారే మాకు ఉండాలి, వారి ఆధ్వర్యంలోనే ఈ శాఖ చాలా గొప్పగా నడుస్తోంది అని చెప్పి కితాబులు ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టారు. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఫిర్యాదుదారుని నేను విచారణ చేయమని ఆదేశించింది న్యాయస్థానం, విచారణ జరపవలసింది కేంద్ర విజిలెన్స్ కమిషనరు. బోసడికి నీ ప్రశంసాపత్రాలు ఎవడి పరిగణలో తీసుకుంటాడయ్యా? అహమాత్రం కూడా తెలియని వాళ్ళు మీరు సంఘాల నాయకులేంటి? సరే, ఇంతకీ దీనికి విస్తృతమైన ప్రచారం వీళ్ళ జీవితంలో ఎన్నడూ వీళ్ళు ఇచ్చిన ఏ స్టేట్మెంట్ ఇన్ని పేపర్లో వచ్చి ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ స్పాన్సర్డ్ అఫీషియల్లీ ఇంత విస్తృతమైనటువంటి మీడియా ప్రచారం చేసుకున్నారు. సరే, బాగానే ఉంది, సంతోషం. అయితే ఇది చూసిన తర్వాత కొంచెం మీకు కొన్ని వివరాలు మీకు చెప్పాలని అనిపించింది. ఇందులో తోట రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ అధికారుల సంఘం హోదాలో వారు మద్దతు ప్రకటించారు. గ్రూపుల్లో కూడా మెసేజ్లు పెట్టారు. అవి ఎవరి తోట రాజశేఖర్ గారు అంటే, ఈ తోట రాజశేఖర్ గారు 2014 సంవత్సరం నుంచి ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 కోట్ల రిఫండ్స్ స్కామ్ అని చెప్పి వచ్చినటువంటి ఆరోపణలో ఆనాటి ప్రభుత్వము అధికారికంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఏజెన్సీ సంస్థకి విచారణకి ఉమ్మడి రాష్ట్రంలో ఆదేశిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక రాష్ట్ర విభజన తదనంతరం వచ్చినందువల్ల ఈ మధ్యలో అధికారులు రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరిగితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో పరిధిలోకి వచ్చినటువంటి వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఛార్జెస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 20 మంది అధికారులు, 20 మంది అధికారులు, అది కూడా అందరూ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ అబవ్ ర్యాంక్ వాళ్ళే. అంటే ఆనాటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఇప్పుడు అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, జాయింట్ కమిషనరు. మరి వీళ్ళలో కొంతమంది ఈ 2014 గురించి ఛార్జెస్లో ఇచ్చారు. తెలంగాణలో కొంతమంది రిటైర్ అయిపోయారు. ఒక్కళ్ళకు కూడా పూర్తి స్థాయి పెన్షన్ ఇవ్వలేదు నేటికి. ఇంక్లూడింగ్ జి వెంకటేశ్వర్లు గారు అనే అడిషనల్ కమిషనర్ గారితో సహా ఎవరికి పూర్తి స్థాయి పెన్షన్ ఇవ్వలేదు. అందరికీ ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే, పెండింగ్ దిస్ డిసిప్లినరీ కేసు ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా. సో అయితే అందులో ఆ మొత్తం 21 దాంట్లో ఈ తోట రాజశేఖర్ గారు అనే ఆయన రెండిట్లో ఉన్నాడు, 2 కేసులు. ఒక దాంట్లో 3,98,00,000 అంటే సుమారు 4 కోట్లు, మరొక దాంట్లో 3,44,00,000 అంటే అదొక 3.5, ఇదొక 4, 7.5 కోట్ల రూపాయలు తప్పుడుగా రిఫండ్ ఇచ్చేసాడని. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పర్టీ ఎంక్వైరీ. ఇది ఆ ఏజెన్సీ వాళ్ళు ఏకపక్షంగా చేసిన విచారణ కాదు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ విచారణ చేపట్టినప్పుడు మన శాఖకి చెందిన ఉన్నతాధికారులు కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. ఆ సంబంధిత సర్కిల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని, ఈ అధికారులందరినీ కూడా వ్యక్తిగతంగా సమన్ చేసి వీళ్ళ నుంచి వివరణలు తీసుకుని ఆ సంబంధిత కార్యాలయాల్లో ఉన్న రికార్డులతో వెరిఫై చేసి మరి వాళ్ళు
ప్రూవ్డ్ అని నిర్ధారించి తదుపరి చర్యల నిమిత్తము ప్రభుత్వానికి ఇచ్చారు. సో ప్రభుత్వము ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రాష్ట్ర విభజన ఆ టైంలో జరిగి ఆఫీసర్స్ కేటాయింపు జరిగిపోయింది కాబట్టి అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోవాలా. వెన్ లాస్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడైనా సరే లాస్ ఆఫ్ రెవెన్యూ కనుక జరిగినప్పుడు అది ఆ ఉద్యోగి కానీ అధికారి కానీ చేసినటువంటి తన నిర్లక్ష్యం వల్ల తనకు దఖలుపరిచిన అధికారాన్ని దుర్వినియోగం చేసినందులో అబ్యూజ్ ఆఫ్ పవర్ వల్ల ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పవర్ వల్ల ఇనాక్షన్ వల్ల ఏ కారణం చేతనా ఇఫ్ దట్ రిజల్ట్స్ ఇన్ లాస్ ఆఫ్ రెవెన్యూ టు ద ఎక్స్చెకర్ 2 విషయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఈ హ్యాస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవంగా చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి ఏపీ ఫైనాన్షియల్ కోడ్ లోని 300 చాప్టర్ అధ్యాయం ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ డిపార్ట్మెంటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కంప్లైంట్ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఇచ్చి ఆ క్రిమినల్ కంప్లైంట్లో వచ్చినటువంటి ఎసెన్స్ నివేదిక ఇన్వెస్టిగేషన్ నివేదిక ఆధారంగా మరలా శాఖాపరమైన డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా ఇన్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది అది పూర్తిగా ప్రాసిక్యూషన్ ఏజెన్సీ కాదు, అది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా నోటిఫై చేయబడినప్పటికీ ప్రాసిక్యూషన్ పవర్ మాత్రం దానికి లేదు. అంటే పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ దానికి దఖలుపరచబడలేదు. సో అందువల్ల ఆనాడు ప్రభుత్వం డిసిప్లినరీ కేసు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇన్స్టిట్యూట్ చేసి వీరికి ఈ రాజశేఖర్ గారికి ఛార్జ్ మెమోస్ ఇచ్చారు. ఎప్పుడండి 2018 సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, డాక్టర్ రజత్ భార్గవ్ గారు ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీగా 2020లో రెండో ఛార్జ్ మెమో ఇచ్చారు. మరి ఇన్ని కోట్ల రూపాయల లాస్ ఆఫ్ రెవెన్యూ కారకుడయ్యాడని చెప్పబడినటువంటి అధికారి ఒక విచారణ సంస్థ నిర్ధారించిన తర్వాత డిసిప్లినరీ యాక్షన్ కింద ఛార్జెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి ఆయన ఎలా ఫోకల్ పోస్ట్లో ఆయన జాయింట్ కమిషనర్గా విజయవాడలో పనిచేశాడు, ఫోకల్ పోస్ట్లో పనిచేశాడో మరి ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ఆయన అడిషనల్ కమిషనర్ ప్రమోషన్లో ఉన్నాడు. ఈ ఛార్జెస్ కారణంగా ఆయన ప్రమోషన్ ఇవ్వరని పాపం ఆయన 2020 జూలైలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆయనకి 257 జీవో ప్రకారం ఏదైతే 257 జీవో ప్రకారం గవర్నమెంట్ వారు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ని జీవో 91 ద్వారా ఫిక్స్డ్ టైమింగ్స్ ప్రకారం కంప్లీట్ చేయాలని ఉందో అది కంప్లీట్ చేయలేదు కాబట్టి కన్సిడరింగ్ ది డిలే ఇన్ కంక్లూడింగ్ ది సేమ్ 257 జీవో ప్రకారం ఆయనకి ప్రమోషన్ కన్సిడర్ చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూలై 25వ తారీఖు నాడు ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఇది అమలు చేయట్లేదని ఆయన రిట్ అప్పీల్కి వెళ్ళాడు డివిజన్ బెంచ్కి. మరలా ఏదో బహుశా మరి సెటిల్మెంట్ అయినట్టుంది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ కేటాయించబడిన ఈ విజిలెన్స్ కేసులో ఉన్న అధికారులందరికీ వ్యవహారానికి సంబంధించి మీకు మీ బ్యాచ్మేట్స్నే మీ సన్నిహితుల్ని మీరు కోరుకోండి, వాళ్ళు విచారణ అధికారులుగా వేస్తాము, వాళ్ళు 4 రోజుల్లో అబ్బాయి మీకు ఇదే తప్పు లేదు నాట్ ప్రూవ్డ్ అని మీకు నివేదికలు ఇచ్చి మీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, ఇచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇస్తామని ఏదో ఒప్పందం కుదిరినట్టుంది. అందుకని ఆయన వేసిన డివిజన్ బెంచ్కి వేసిన రిట్ అప్పీల్ని ఆయన ఉపసంహరించుకున్నాడు. ఎప్పుడు 2026 మార్చి ఉపసంహరించుకుంటే డిస్మిస్ రాజ్ విత్డ్రాన్ అని డివిజన్ బెంచ్ దీన్ని క్లోజ్ చేసింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ మార్చి తర్వాత నేను అదే అమర్ బాబు గారి మీద హైకోర్టులో కేసు వేయగానే మరి ఆయన చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి గెజిట్ అధికారుల అధ్యక్షుడు హోదాలో బాబు గారు సమర్థుడని ఎందుకు వెళ్ళాడు? ఇంతకీ ఇందులో 2 అంశాలు.
అంటే గెజెట్ అధికారుల ఇది నేను తప్పట్టంలే. ఐ అప్రిషియేట్ రాజశేఖర్ గారు, అభినందిస్తున్నా. ఆయన తీసుకున్న వాదన ఏంటి కోర్టులో, ఆయనకు ఉత్తర్వు వచ్చింది దేని ప్రకారం, ఏదైతే ప్రభుత్వం వారు విచారణలు పూర్తి చేయడానికి ఇచ్చిన నిర్దేశించిన కాల పరిమితులు టైమింగ్స్ మేరకు జరగలేదు కాబట్టి అది చెల్లదంటూ దాని కారణంగా ఆయన పదోన్నతిని ఓవర్లుక్ చేయొద్దంటూ ఆయన ఉత్తర్వు తెచ్చుకున్నారు. అయ్యా, మీరు ఇది మీ వ్యక్తిగత హోదాలో తెచ్చుకున్నారు. మీరు ఒక సంఘానికి అధ్యక్షుడు అయినంత మాత్రాన మీకు వ్యక్తిగతంగా రావాల్సిన సర్వీసు ప్రయోజనం రాకూడదని అంటే అది సరైన పద్ధతా? అలాగే నేను ఒక సంఘానికి అధ్యక్షుడు అయినంత మాత్రాన నా వ్యక్తిగతంగా రావాల్సిన నా పదోన్నతి కోసం నేను ఫైట్ చేస్తే అది తప్పేలా అవుతుంది? ఒక నేరుగా గ్రూప్ 1 అధికారిగా పోటీ పరీక్షలో నియామకం వచ్చిన మీకు అంత మాత్రం విజ్ఞత లేకుండా పోయిందా? సరే, ఇందులో ఉన్న మరొకళ్ళు ఎవరు, నిర్మల జ్యోతి గారు. ఒక డిపార్ట్మెంట్లో ఒక కుల సంఘానికి వారు అధ్యక్షురాలుగా చెప్పుకుంటారు. మరి దానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినాయో ఆ సంఘ ఎన్నికల నిబంధనావళి ప్రకారం దాని కాల పరిమితి ఇండెఫినెట్గా ఉంటుందా, లేదా నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుందో మరి నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఆ సంఘంలో సభ్యుడయ్యే అవకాశం లేదు కాబట్టి. సరే, వీరెందుకు వెళ్ళారు అంటే మీకు గుర్తుందా, విజయవాడలో నేను గవర్నర్ని కలిసిన తర్వాత నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని నాటి ప్రభుత్వం నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేస్తానని నోటీస్ ఇచ్చింది. నేను పోయి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నా, అది సస్పెండ్ చేయించుకున్నా. తర్వాత ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏదో రకంగా నా మీద ఆదాయానికి మించిన ఆస్తులు కేసును పెట్టమని చెప్పి 3 డిఎస్పీల నేతృత్వంలో 3 బృందాలని ప్రత్యేకంగా కేటాయించింది. అందులో దానికి సుబ్బరాజు గారు అనేటువంటి ఏసీబీ అధికారి నేతృత్వం వహించారు. ఎస్, ఐఎమ్ ఓపెన్లీ స్పెల్లింగ్ అవుట్ ది నేమ్స్ ఆల్సో. వారు పాపం 3 నెలల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కాశీ భట్ల అన్న నా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ ఆస్తుల్ని విచారణ చేశారు. ఏ రకంగా కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టే పరిధిలోకి నేను రాని కారణంగా ఇక ఇంకో పక్క చూస్తే నేను ఆనాటి ప్రభుత్వానికి లొంగకుండా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు నన్ను ఎలా నిలువరించాలి అని ఆలోచన చేస్తే ప్రభుత్వం తలబాలు కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో అప్పటికే విజయవాడలో కొనసాగుతున్నటువంటి శాఖాపరమైన విచారణ, విజయవాడ 1 డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏదో అవకతవకలు జరిగాయని నేను ఆ మోపడిన నేరం మీద అభియోగం జోలికి నేను పోను. కానీ అప్పుడు విజయవాడ 1 డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏదో అవకతవకలు జరిగాయని ఒక న్యూస్ పేపర్లో వచ్చిన జిల్లా ఎడిషన్లో వచ్చిన ఒక చిన్న పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా ఇదే దమ్ము రమేష్ అనేటువంటి అధికారితో ప్రాథమిక విచారణ జరిపిస్తే ఆనాడు ఆయన గెజిట్ అధికారుల సంఘ అధ్యక్షుడు హోదాలో ఉంటూ వాళ్ళ అధికారులది ఎవరిది తప్పు లేదు, ఓన్లీ ఉద్యోగస్తులది తప్పని ఒక 4-5 ఉద్యోగస్తుల మీద సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళే నేరస్తులు అన్నట్టుగా అందులో దీని మీద మరింత విచారణ జరపాలి, తక్షణం చర్యలు తీసుకోమని ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఆనాటి కమిషనరు వీళ్ళని పక్క జిల్లాలకు బదిలీ చేస్తే వెంటనే నేను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాను. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అమల్లో ఉన్నటువంటి ఏపీజీఎస్టీ చట్టం ప్రకారం కానీ అంతకుముందున వ్యాట్ చట్టంలో కానీ ఈ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ AC2 అండ్ బిలో వాళ్ళకి ఎటువంటి చట్టబద్ధమైన అధికారాలు కానీ ఫంక్షనల్ అసైన్మెంట్ కానీ లేదు. దే ఆర్ ఓన్లీ అసిస్టెంట్స్ టు ది హైయర్ ఆఫీసర్సు. అసలు మొత్తం శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదన్నట్టుగా ఒక డివిజన్లో ఆ జాయింట్ కమిషనర్ గారి అనుమతి లేకుండా వారి కనుసన్నల్లో తప్ప ఎటువంటి కార్యక్రమం జరగదు. చట్టం కూడా అదే చెప్తోంది. ఓన్లీ అపాన్ ఆథరైజేషన్ బై జాయింట్ కమిషనర్ ఓన్లీ మిగతా వారు యాక్ట్ చేస్తారు అని చెప్పారు. కాబట్టి మీరు అక్కడ పనిచేసిన ఆ పీరియడ్లో పనిచేసిన జాయింట్ కమిషనర్ల యొక్క పాత్రను కూడా విచారణ చేయాలి.
ఈయన ఈ ప్రాథమిక విచారణ జరిపిన మాకు ఆయనకి విభేదాలు ఉన్నాయి, సంఘపరంగా మేము ఉద్యోగ సంఘం, ఆయన అధికారుల సంఘం, వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన మా మేము పక్షపాత ధోరణితో వాళ్ళ సభ్యులు పేర్లు చెప్పకుండా మా ఉద్యోగులు మీరు చేశారు కాబట్టి, నివేదిక ఇచ్చారు కాబట్టి ఆయన నివేదికను మీరు పరిగణలోకి తీసుకోకండి, దాని ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా చేసినటువంటి బదిలీలు రద్దు చేయండి. ఇది పెద్ద అభియోగం. నిజంగా అది నిజమైతే అది పెద్ద అభియోగం. దాదాపు ఏదో 100 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అభియోగాలు చెప్పారు దాంట్లో. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఎందుకంటే జాయింట్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆర్ ది రోల్స్ ఉన్నాయి దాంట్లో. కాబట్టి ప్రభుత్వమే అపాయింటింగ్ అథారిటీ, కమిషనర్ గారి పరిధి కాదు అది. కాబట్టి ప్రభుత్వమే ఉన్నత స్థాయి అధికారితో ప్రభుత్వ స్థాయిలో దీని మీద లోతుగా విచారణ చేయించమని నేనే కమర్షియల్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సంఘం లెటర్ ప్యాడ్ మీద ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాను. నా రిప్రజెంటేషన్ అంగీకరించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు మేరకు ఆనాడు అవుట్ ఆఫ్ ది కృష్ణా జిల్లా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని మళ్ళీ యథాస్థానాల్లో రీపోస్ట్ చేసి బదిలీకి చర్య తీసుకున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ని బదిలీ చేసి ఆనాడు ఉన్న 3 జాయింట్ కమిషనర్ల పాత్ర మీద కూడా విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించి ఈ దమ్ము రమేష్ గారి నివేదికను పక్కన పెట్టి ప్రభుత్వ స్థాయిలో విచారణ జరిపించాలని ఒక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వు ఇచ్చింది. దాన్ని అనుసరించే ప్రభుత్వం తదనంతర కాలంలో డివి రావు అని ఒక రిటైర్డ్ ఓఎస్డీగా పనిచేసినటువంటి రిటైర్డ్ డి వెంకటేశ్వరరావు అనే ఒక రిటైర్డ్ జాయింట్ కమిషనర్ అధికారిని విచారణ అధికారిగా మరలా అగైన్ ఇట్ ఇస్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రాథమిక విచారణకి ఆయన్ని నియమించారు. ఆయన వచ్చి విచారణ చేసి ఒక నివేదిక ఇచ్చాడు. ఆయన నివేదికను ఆ ప్రిలిమినరీ నివేదికను ఆధారంగా తీసుకుని ప్రభుత్వం వారు ఒక జీవో ద్వారా గుల్జార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగా ఒక జీవో ద్వారా చార్జెస్ కామన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారు అండర్ రూల్ 24. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి, కామన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇనిషియేట్ చేశారు రూల్ 24? ఎందుకంటే క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయంలో స్పష్టంగా ఏం చెప్తోందంటే ఒకళ్ళకి మించి ఎక్కువ మంది కనుక ఉన్నప్పుడు ఒక ఉదంతంలో అది ఒక డిపార్ట్మెంట్ అయినా వేరు డిపార్ట్మెంట్లైనా ఆ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ హోదా పెద్ద హోదాలో ఎవరున్నారో ఆ హోదాలో ఉన్న వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉందో, అంటే వాళ్ళని డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేసే అధికారం ఎవరికి ఉంటుందో వాళ్ళే అందరికీ డిసిప్లిన్ అథారిటీగా వ్యవహరిస్తూ ఒకే క్రమశిక్షణ చర్యలు డీల్ చేయాలి, ఇన్ ఏ సింగిల్ కామన్ ప్రొసీడింగ్స్లో డీల్ చేయాలని రూల్ 24 నిర్దేశించింది. అందువల్లే దాంట్లో అటెండర్ మరీ సత్యనారాయణ దగ్గర నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ఛార్జెస్ ఇచ్చిన అందరికీ ఒకటే కామన్ ప్రొసీడింగ్స్లో గవర్నమెంట్ జీవో 40 ద్వారా ఇచ్చింది. అదే ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ధర్నా చేసామన్న విజయవాడ, గుంటూరు అండ్ కమిషనర్స్లో మాత్రం కామన్ ప్రొసీడింగ్స్ కాకుండా 3 ఎంక్వైరీ ఆఫీసర్లు నియమించింది. అందువల్ల అది చెల్లదరా బాబు అంటే వీళ్ళకి అర్థం కాదు. సరే ఇచ్చారు. ఇందులో ఈ క్రమశిక్షణా చర్యల్లో ఈ నిర్మల్ జ్యోతి గారు కూడా ఉన్నారు. ఈ నిర్మల్ జ్యోతి గారి మీద ఇదన్నిటికీ గౌరవనీయులు మరి అత్యంత ప్రతిభావంతమైనటువంటి అధికారి, ఈ శాఖలో అఖిల భారత సర్వీసులకి కూడా రికమెండ్ చేయబడినటువంటి మెరిటోరియస్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు సీతారాం శేఖర్ గారిని విచారణ అధికారిగా వేశారు. వారు హెల్డ్ ప్రూవ్డ్ అని నివేదిక ఇచ్చారు. వారు ఈ నిర్మల్ జ్యోతి గారు 39 కోట్ల రూపాయలు నష్టం జరిగింది వీడి వల్ల అని నిర్ధారిస్తూ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని వారికి కమ్యూనికేట్ చేశారు. కమ్యూనికేట్ చేస్తే ఆమె కూడా ఏం చెప్పారు సమాధానం ప్రభుత్వానికి, అబ్బెబ్బే నాదేం లేదు, నేను డిప్యూటీ కమిషనర్ని, మొత్తం పవర్ జాయింట్ కమిషనర్ది, జాయింట్ కమిషనర్ చెప్తేనే చేశాను, ఏది చేసినా వారి సమాధానంలో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు. మరి డీసీ గారికి ఆవిడదేం లేదు, అధికారం జాయింట్ కమిషనర్ది అయితే గుమస్తా గారి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, గుమస్తాకి ఎట్లా ప్రూవ్డ్ అంటారు, గుమస్తా మీద ఎలా చర్య తీసుకుంటారు? సో ప్రభుత్వం ఈ నిర్మల్ జ్యోతి గారికి స్టాపేజ్ ఆఫ్ 2 ఇంక్రిమెంట్స్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అని పనిష్మెంట్ ఇస్తూ జీవో జారీ చేశారు. అందువల్ల వీరు కూడా బాబు గారు ముద్దంటూ
దరఖాస్తు ఇచ్చారు. చిత్తూరులో ఇద్దరు ఎస్సీ ఉద్యోగస్తుల్ని కులం పేరుతో ఆ రెడ్డి గారు దూషించారు అని వాళ్ళు ఏడుస్తూ కుల సంఘాల దగ్గర రోడ్డు మీద వాళ్ళ తల్లులు కూడా వచ్చి బాధపడితే ఈ సంఘం స్పందించలేదు. ఇంకా మరొకడు ఇందులో కనిపిస్తున్న మరొక ముఖ చిత్రం. ఈయన పేరు పురుషోత్తం నాయుడు. ఉత్తరాంధ్రకి నేను ఉద్యోగ సంఘ నాయకుడిని అంటాడు. నేను నాతో కూడా కలిసి పనిచేశాడు కొంతకాలం. నేను కూడా చాలా గౌరవంగా వ్యవహరించాను. నాతో పనిచేసినంత వరకు నాతో కూడా గౌరవంగా వ్యవహరించాడు. ఆయన నాకు విజయనగరం డివిజన్ ప్రెసిడెంట్గా మన సంఘంలో పనిచేశారు. నాతో కలిసి పనిచేసినంత వరకు ఆయన నాతో గౌరవంగా వ్యవహరించాడు, నేను ఆయనతో గౌరవంగా వ్యవహరించాను. అయితే ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తామని, ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యాడు? రిటైర్ అయినాడు ఉద్యోగ సంఘ నాయకుడు ఏంటి? వాడిని తీసుకెళ్ళి ఉద్యోగ సంఘ నాయకుడు అంటూ ఈ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్లు ఇప్పించండి. ఇది సౌజన్యం కాకపోతే, స్పాన్సర్షిప్ కాకపోతే ఒక చీఫ్ సెక్రటరీ అసలు ఉద్యోగ సంఘాల నిబంధనల ప్రకారం రిటైర్ అయినోడు అసలు ఏ రకమైన ఎఫిలియేషను ఉద్యోగ సంఘంలో కలిగి ఉండకూడదని స్పష్టంగా నిర్దేశిస్తున్న తర్వాత ఈయన ఉద్యోగ సంఘ నాయకుడిగా లెటర్ ప్యాడ్ పట్టుకుని తిరుగుతూ ఉంటే మరి ఎలా ఎంటర్టైన్ చేస్తారు? సరే పోనీ ఈయన ఏం చేశాడో చూద్దాం. ఈయన ఇచ్చాపురంలో శ్రీకాకుళంలో పనిచేసేటప్పుడు ఏసీబీ కేసులో అరెస్ట్ అయినాడు. విశాఖపట్నం జైల్లో పెట్టారు. సరే అది కేసు తప్పా రైటా, నేను అతను అవినీతి పరుడా అని నేను ఎటువంటి వ్యాఖ్యానం చేయటం లేదు. కానీ ఏసీబీ వాళ్ళు 8వ కేసు పెట్టారు. అందులో ఈయన అరెస్ట్ చేశారు. ఈయన జైల్లో ఉన్నాడు. ఆనాటి నా సహచరుడుగా నేను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఆ జైల్లో ములాఖాతులో వారిని కలిసి భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మేమందరం ఉన్నాం, తప్పనిసరిగా న్యాయం గెలుస్తుందని సంఘీభావం చెప్పొచ్చారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా సరే ఆయన ఏదో రాజకీయంగా ఆ కేసును మాఫీ చేయించుకోవడం కోసం వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఏసీటీఓ ప్రమోషన్ రావాల్సి వచ్చింది. ఏసీటీఓ నాడైనా నేడైనా నాన్ సెలక్షన్ పోస్టేగా. సో నాన్ సెలక్షన్ పోస్ట్కి రూల్స్ ప్రకారం పనిష్మెంటే రిలవెంట్ తప్ప పెండింగ్ ఛార్జ్ నాట్ రిలవెంట్ అని చాలా స్పష్టంగా రూల్స్ చెప్తా ఉన్నాయి. ఆ రోజుకి ఆయన మీద ఎటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయలేదు కాబట్టి, ఎటువంటి ఛార్జీ పెండింగ్ లేదు కాబట్టి, ఈవెన్ ఛార్జ్ ఉన్న సింప్లీ ఏసీఓ రైట్ చేసినంత మాత్రాన నేను ప్రమోషన్కి ఎలా అనర్హుడిని అవుతాను, చేస్తారు మా వాడిని అని చెప్పి నేను వాదించి నేను రిప్రజెంట్ చేసి సంఘం పరంగా ఆనాడు అడిషనల్ కమిషనర్గా ఉన్న డి రామచంద్రారెడ్డి గారితో ఆనాటి కమిషనర్ గారితో రంజీవాచార్యతో ఆమోదం తెలిపించి ఈయనకి 10వ ఏస్టోగా ప్రమోషన్ ఇప్పిస్తే ఈ పెద్ద మనిషి ఆనాడు హైదరాబాద్లో అసోసియేషన్ ఆఫీసులో కమిషనర్ ఆఫీస్ దగ్గర ఆ క్యారిడార్లో బోర్లా పడుకుని నా 2 కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞత తెలిపాడనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. మరి ఈరోజు కర్నూలు డివిజన్లో ఎప్పుడో ఏసీబీ కేసు జరిగితే ఒక ఎస్సీ క్యాండిడేట్ సాకే రాజశేఖర్ అనేటువంటి ఒక ఉద్యోగస్తుడికి ఈరోజు వరకు ఎటువంటి ఛార్జ్ షీట్ లేదు, ఏసీ కూడా రైట్ చేశాడు, అంతా అలా పెండింగ్లో ఉంది, ఏస్టో ప్రమోషన్ ఎస్సీ పాయింట్లో ఆయనకి ఇవ్వాలని చెప్పని ఆయన కోర్టు నుంచి ఉత్తర్వు తెచ్చుకున్నాడు. పురుషోత్తం నాయుడు గారి ప్రమోషన్ ఇప్పించినప్పుడు ఎటువంటి కోర్టు ఉత్తర్వు లేదు ఆయనకి. కేవలం ఏపీసీటీ అది ఎన్జిఓ ఆనాడు ఏపీసీటీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను చేసిన రిప్రజెంటేషన్ తప్ప ఈ రాజశేఖరు హైకోర్టు నుంచి ఉత్తర్వు తెచ్చుకుంటే కూడా ప్రమోషన్ ఇవ్వకుండా ఇలా కోర్టు నుంచి ఉత్తర్వు వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్లు స్వీయ అస్తిత్వం కోల్పోయారు. ఎంతసేపు హెడ్ ఆఫీస్ నుంచి ఆ కమిషనర్ అనే అహ్మద్ బాబు అనేవాడి పేరు మీద ఎవడైతే చెప్తే దానికి సంతకాలు పెడతా ఉన్నారు. నేను చెప్తున్నా ఏదో రోజు వీళ్ళందరూ ఇరుక్కుంటారు. తీరా విషయం వచ్చేటికి నాకు సంబంధం లేదు, అది వాళ్ళ డ్యూటీ అనేస్తాడు ఈయన. ఇది స్పష్టం. అదే జరిగింది కర్నూలు విషయంలో. ఏంది అతనికి ఒక ఎండార్స్మెంటు ఇక్కడే హెడ్ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్లో మరి రవిశంకర్ గారు అనేటువంటి అధికారి సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉంటూ వారి మేధో సంపత్తినంతా ఉపయోగించి ఒక ఎండార్స్మెంటు ఏ రకంగా తిరస్కరించాలి అని ఒక ఎండార్స్మెంట్ని డ్రాఫ్ట్ చేసి పంపించి ఆ ఎండార్స్మెంట్ ఇతనికి ఇప్పించారు.
దాన్ని హైకోర్టులో ఎండార్స్మెంట్ ఛాలెంజ్ చేస్తే ఈలోగా ఏం చేశారు, అది నెక్స్ట్ ఎక్కడో కింద ఉన్న నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్ని తీసి పిలిపించుకొని నీకు ప్రమోషన్ ఇస్తామని ఏదో మాట్లాడుకుని ఆడికి ప్రమోషన్ ఇచ్చేశారు. ఈ రాజశేఖర్ హైకోర్టులో ఆ ఎండార్స్మెంట్ ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఆ ఎండార్స్మెంట్ కూడా కొట్టేసి తక్షణం ప్రమోషన్ ఇవ్వమని చెప్పింది. అయినా ప్రమోషన్ ఇవ్వకపోతే కంటెంప్ట్ ఫైల్ చేస్తే కమిషనర్ని అహ్మద్బాబుని కర్నూలు జాయింట్ కమిషనర్ని అతను అనంతపురం డివిజన్లో పనిచేస్తున్న అనంతపురం జాయింట్ కమిషనర్ని ముగ్గురిని కోర్టు తిక్కన్న కేసులో పర్సనల్గా అప్పీరమని ఫారం 1 ఫారం ఏనో కోర్టు వారి దీని ప్రకారం సర్వ్ చేస్తే అప్పుడు ఈ హెడ్ ఆఫీస్ నుంచి అబ్బాయి అపాయింటింగ్ అథారిటీ జేసీ కర్నూలు మాకు సంబంధం లేదు, టేక్ నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ అని ఒక 2 లైన్లు మెమో ఇచ్చేసి వీ హ్యావ్ ఆల్రెడీ ఇష్యూడ్ సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ అని కోర్టు ముందు చేతులు దులిపేసుకున్నారు ఈ హెడ్ ఆఫీస్ వాళ్ళు. దాంతో అప్పటికప్పుడు రాత్రి అర్ధరాత్రి కూర్చుని ఆఫీస్కి వచ్చి ఆ ప్రమోషన్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి ఆ రాజశేఖర నాయుడుకి పొద్దున్న 6:30కి ఇంటికి పంపించి సర్వ్ చేయించాల్సిన పరిస్థితి ఆ జేసీకి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఇందాక నేను చెప్పాను నిర్మల జ్యోతి గారి కేసులో ప్రతిభావంతమైనటువంటి అధికారి రాష్ట్రంలో మన శాఖలో అఖిల భారత సర్వీస్కి కూడా అర్హత సాధించి ప్రతిపాదించబడినటువంటి అధికారి సీతారాం శేఖర్ గారు మీద కూడా ఏసీబీ రైడ్ జరిగింది. ఆయన జాయింట్ కమిషనర్గా ఉండగా అది కూడా తప్పు కేసో ఒప్పు కేసో కేసు పెండింగ్లో ఉంది. ఆ రోజుకి ఉండగా ఆయన అడిషనల్ కమిషనర్ ప్రమోషన్ కన్సిడర్ చేయకపోతే ఆయన కోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి దెర్ ఇస్ నో ఛార్జ్, కాబట్టి కేసు జరిగింది సరే ఆడు వచ్చి ఏసీబీ వచ్చి రైడ్ చేశాడు, బట్ వాట్ ఈస్ ద అవుట్కమ్, దెర్ ఇస్ నో ఛార్జ్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఛార్జ్ నువ్వు ప్రమోషన్ డిఫర్ చేయడానికి లేదు, ప్రమోషన్ ఇవ్వమని ఉత్తర్వు ఇచ్చింది. ఆ ఉత్తర్వు ఆధారంగానే వారు అడిషనల్ కమిషనర్ అయ్యారు. ఆ హోదాలోనే ఆయన వాళ్ళు విశాఖపట్నంలో ఆర్ఓగా పనిచేస్తున్నారు. ఆ హోదాలోనే ఆయన నిర్మల జ్యోతి గారికి ఎంక్వైరీ ఆఫీసర్గా బాధ్యత నిర్వహించారు. మరి ఈ శాఖలో ఏసీబీ రైడ్ జరిగితే ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే పదోన్నతి ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు శేఖర్ గారికి అయితే అమలు అవుతుంది, పాపం ఆ సాకే రాజశేఖర్కి అయితే అమలు కాదా? ఆయన ఎస్సీయేనా? ఈయన ఉన్నత వర్గానికి చెందినోడనా? ఏమిటి వివక్ష? ఇందులో ఇదే కాదు, ఇలాంటి వివక్ష చాలా కాలం బట్టి ఉంది. గతంలో మరి మీకు నేను చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ శేఖర్ గారు అన్నయ్య గారు కూడా మన డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన భీమవరంలో డీసీటీఓగా ఉంటూ ఇన్ఛార్జ్ సిటీఓగా వ్యవహరిస్తున్న టైంలో అక్కడ ఏసీబీ రైడ్ జరిగింది. ఆ ఏసీబీ రైడ్లో అసలు కంప్లైంట్ వచ్చింది ఆయన మీద, ఏసీ వాళ్ళు ట్రాప్ ఆర్గనైజ్ చేసింది ఆయన మీద, రైడ్ చేశారు. ఆయన రూమ్లో సిటీఓ రూమ్లోనే ట్రాప్ జరిగింది. ఆయన గుమస్తాను పిలిచి ఇచ్చాడని ఇద్దరు గుమస్తాలకి ముగ్గురికి ఫినాప్థలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు బెయిల్ మీద తర్వాత బయటకు వచ్చారు. కేసు గవర్నమెంట్ ఏసీ వాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి ప్రాసిక్యూషన్ శాంక్షన్కి అడిగాడు గవర్నమెంట్ని. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన దివంగత ఎస్వి ప్రసాద్ గారు మరి ప్రాసిక్యూషన్కి అనుమతి వెంటనే ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. ఒక సంవత్సరం 14 నెలల పైన పెండింగ్ పెట్టి A1గా ఉన్న శేఖర్ గారి అన్నయ్య గారు మాత్రం పేరేంటి రాంబాబు గారు, వారికి మాత్రం డిపార్ట్మెంటల్ యాక్షన్కి గుమస్తాగాలకి A2 A3కి మాత్రం ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు విచిత్రంగా. సో ఈ వివక్ష అనేది ఈ శాఖలో ఇప్పుడు నేను రాంబాబు గారికి ప్రాసిక్యూషన్కి ఎందుకు శాంక్షన్ ఇవ్వలేదు, ఆయన ప్రాసిక్యూట్ చేయమని నేను అడగటం అనేది నా కోరిక కాదు. కానీ అసలు A1గా ఉన్న రాంబాబు గారికి దక్కిన సౌలభ్యం A2 A3గా కూడా ఆయన కింద పనిచేసిన గుమస్తాలకు కూడా దక్కాలి కదా. ఆయనకో న్యాయం వీళ్ళకో న్యాయం ఎట్లా? ఈ వివక్ష ఏంటి? సరే, ఇంతకీ తర్వాత ఆ ఇద్దరికి మీద ప్రాసిక్యూషన్ నడుస్తుందిగా. ఆ కంప్లైంట్ 164 స్టేట్మెంట్లో కోర్టు ముందు అసలు ఈ రాంబాబు గారు నన్ను డబ్బులు అడగలేదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చారట. దాని ఆధారంగా ఈయన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో మళ్ళా వారి బంధువే అయినటువంటి తోట శివశంకర్రావు గారిని టి శివశంకర్రావు గారిని వారిని ఎంక్వైరీ ఆఫీసర్గా అపాయింట్ చేశారు.
వారు ఈ 164 స్టేట్మెంట్ కంప్లైంట్ కోర్టులో అసలు అడగలేదని ఇచ్చింది. దాని ఆధారంగా ఆయనకి క్లీన్ చిట్ నాట్ ప్రూవ్డ్ అని ఇచ్చారు. దాని ఆధారంగా ప్రభుత్వం వారు ఆయనకి టోటల్గా డ్రాప్ చేస్తూ ఆయనకి సస్పెన్షన్ పీరియడ్ని కూడా డ్యూటీ పీరియడ్గా ట్రీట్ చేస్తూ ఆయనకి రావాల్సిన అన్ని రకాల పదోన్నతులు ప్రమోషన్లు అన్నీ రెట్రాస్పెక్టివ్ చేస్తూ ఇచ్చేశారు. ఇక్కడ ఇంకా విజయవాడ కోర్టులో పాపం ఆ A2 A3 మీద ఇంకా ట్రయల్ కొనసాగుతుంది. అక్కడ అది కొనసాగుతుండగానే ఇక్కడ ఈయనకి అన్నీ ఇచ్చేశారు. ఇంతగా ఆ ట్రయల్ కంక్లూడ్ అయింది. 2016లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే అసలు ఫస్ట్ అక్యూజ్డ్ అతను ఆ ఎస్వి ప్రసాద్ అన్న ఆయన నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రానికి విరుద్ధంగా ఆయన ప్రాసిక్యూషన్కి శాంక్షన్ ఇవ్వకుండా హోల్డ్ చేశాడు. కాబట్టి ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎలా ఎందుకు వ్యవహరించాడో ఆయన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఆ ఎక్స్ప్లెనేషన్ సుప్రీంకోర్టుకి పంపించమని చెప్పాడు. ఆ జడ్జిమెంట్లో రాశాడు ఆయన, నేను చెప్పట్లా. అలాగే ఆ 164 స్టేట్మెంట్లో కంప్లైనెంట్ ఒరిజినల్గా కంప్లైంట్ రాంబాబు గారి మీద ఇచ్చి తర్వాత కంప్లైనెంట్ నేను ఆయన అడగలేదని మాట మార్చడం నేరం కాబట్టి ఆ కంప్లైనెంట్ మీద పెర్జరీ కేసు క్రిమినల్ కేసు దాఖలు చేయమని ఆ ఏసీబీ కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఆథరైజ్ చేశాడు. అలాగే ఎవరైతే డిఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వ్యవహరించాడో ఆ డిఎస్పీకి నీ ఇన్వెస్టిగేషన్ నువ్వు ముగ్గురికి ప్రాసిక్యూషన్ శాంక్షన్ అడిగినప్పుడు ఒకళ్ళు ఫస్ట్ వాడికి ఇవ్వనప్పుడు నువ్వెందుకు దాన్ని అభ్యంతరం జరుగుతూ ప్రభుత్వానికి మళ్ళీ కోరలేదు అని అతను ప్రశ్నించారు. దానికి అతను జవాబు ఇవ్వమని చెప్పి కూడా ఆర్డర్లో ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ వివరాలన్నీ డీజీ ఏసీబీ గారు ముందు పెట్టి ప్రాసిక్యూషన్ని తప్పించుకున్న ఆ రాంబాబు గారిని తిరిగి ఈ కేసులో ప్రాసిక్యూషన్లో పరిధిలోకి తీసుకురావడానికి ఉన్న న్యాయపరమైన అవకాశాలని పరిశీలించమని ఆ మేరకు ఒక నివేదికని 3 నెలల్లోగా కోర్టుకి సబ్మిట్ చేయమని కూడా ఇందులో ఇచ్చారు. అయితే ఇవన్నీ కాక నాకు ఆ ఇద్దరికే ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ గుమస్తాలిద్దరి మీద ప్రూవ్డ్ అని ఆయన కన్విక్షన్ కన్ఫర్మ్ చేస్తూ సెంటెన్స్ జైలు శిక్ష విధించారు. ఈలోగా ఒకడు రిటైర్ అయిపోయాడు మధ్యలో. రెండో వాడు ఎప్పుడైతే కన్విక్ట్ అయ్యాడో డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. ఇద్దరికి ఈరోజు కూడా పెన్షన్ లేదు. ఈ రాంబాబు గారు మాత్రం అన్ని హోదాలు అనుభవించేసి ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు. ఏమిట్రా ఎందుకు ఈ వివక్షలాగా చేశారంటే ఇంతకీ ఈ జడ్జిమెంట్ ఎవరిచ్చారో తెలుసా? ఇప్పుడు నిన్నటిదాకా ఇప్పుడు ఈరోజు వరకు విజయవాడ వ్యాట్ ట్రిబ్యునల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆలపాటి గిరిధర్ గారు రేపు హైకోర్టు జడ్జిగా ఆయన పేరు ఎలివేట్ చేస్తూ ఇప్పటికే కొలీజియం అయితే పంపించిందో ఆ ఆలపాటి గిరిధర్ గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. మరి ఈ జడ్జిమెంట్లో ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ ఆ నేరం నిరూపణ అయిన ఇద్దరు గుమస్తాల మీద వరకు అమలు జరిగింది, కానీ మిగతా అంశాలు ఎందుకు అమలు జరగలేదు అని నేను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఈ రికార్డే విజయవాడ ఏసీబీ కోర్టులో లేదు. సరే ఇప్పుడు అది రాజమండ్రి ఏసీబీ కోర్టులో దొరికింది అనుకోండి. సో వివక్ష ఈ శాఖలో ఎలా సాగుతోంది, ఉన్నతాధికారికి అయితే ఎట్లా జరుగుతోంది, కింద వారికి అయితే ఎలా జరుగుతుంది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం. నాకు ఆ ఉన్నతాధికారికి లాభం చేకూరిందన్న అసూయ లేదు, కోపం లేదు, బాధ లేదు. కానీ 1వ నెంబర్ ముద్దాయికి రిలీఫ్ ఇచ్చి 2, 3 ముద్దాయిలకి సభ్యుల్ని శిక్షించినటువంటి ఆ వివక్షపూరితమైన విధానం మాత్రం నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఇది నేను వ్యతిరేకిస్తాను కాబట్టి అధికారులకు కోపం నా మీద. సో ఇది విషయం. ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ డిఫరెన్షియల్ ట్రీట్మెంటు ఈ శాఖలో కొనసాగుతుంది. కాబట్టి ఈ వివక్షకి వ్యతిరేకంగా తప్పనిసరిగా అలాగే ఇంకా మరొకటి చివరిగా ఎవరు వీళ్ళందరినీ చీఫ్ సెక్రటరీ దగ్గరికి తీసుకెళ్లారంటే తీసుకెళ్ళి ఫోటో ఎవరు తీయించారు అంటే ఈ రాష్ట్రంలో మేమే అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ లాగా శిథిలమైపోయినా సరే ఆస్తులు ఉన్నాయి కాబట్టి మాదే అతిపెద్ద సంఘం అని చెప్పుకునేటువంటి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను నాయకులు దీన్ని తీసుకెళ్ళారు. సార్ కాసేపు అసలు ఏమిటి ఏపీ ఎన్జిఓ సంఘం వీళ్ళకేం సంబంధం అని ఆలోచిస్తే అయ్యా ఈ బాబు గారి మీద నేనేమి మొదటిసారి అభియోగాలు పెట్టడంలే.
ఈ అహ్మద్ బాబు గారు 2014-18 మధ్య కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అప్పుడే ఆయన ఆర్టీజీఎస్ సీఈఓగా కూడా ఉంటూ ఆయన హ్యాపీనెస్ ఇండికేటర్స్ అంటూ 94% ప్రజలందరూ తృప్తిగా ఆనందంగా ఉన్నారు పరిపాలనతో అని చెప్పి ప్రభుత్వానికి చెప్పారు. అయితే ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వానికి 23 సీట్లు వచ్చినాయి. 94% హ్యాపీనెస్ ఇండికేటర్స్ ప్రకారం 94% సంతృప్తిగా ప్రజలు ఉంటే 23 సీట్లే వచ్చినాయి అనేది. దాన్ని బట్టి ఈయన పర్ఫార్మెన్స్ ఆఫ్ రేటింగ్ ఆర్ రాదర్ గ్రేడింగ్ ఆర్ రాదర్ అసెసింగ్ ది పారామీటర్స్ ఎంతవరకు సైంటిఫిక్గా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. సో ఆనాడే 2017లోనే ఇదే ఏపీ ఎన్జిఓ సంఘం బాబోయ్ ఈ కలెక్టర్ దూకుడు ఆపండి, బాబోయ్ ఈ కలెక్టర్ దూకుడు ఆపండి అంటూ ఆనాడు ఈరోజు ఎవరైతే ఏపీ ఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారో గౌరవనీయ విద్యాసాగర్ గారు, వారే కృష్ణా జిల్లా అధ్యక్షుడు. ఈ కృష్ణా జిల్లా కలెక్టర్ ఈయన. వారు ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మనందరికీ సుపరిచితుడైన మన 6 అడుగుల బుల్లెట్ అశోక్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే, వారి ద్వారా నాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వీరిని నిలువరించండి, మేము వీరి దగ్గర పనిచేయలేకపోతున్నామని చెప్పి వీరు, అలాగే అనేక మంది స్థానిక ఈ జిల్లాలో ఉన్నటువంటి నాటి అధికార పార్టీకి చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అనేక ఇతర కలెక్టర్ల సమీక్షలో జిల్లా స్థాయి అధికారులందరినీ వేధిస్తున్నాడంటూ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్తో సహా అందరూ వెళ్ళి మూకుమ్మడిగా ముఖ్యమంత్రికి నివేదించారు. సో వీరి వ్యవహార శైలి ఇవాళ నేను కొత్తగా తప్పట్టడం కాదు, వీరు కలెక్టర్గా ఉన్న రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇదే ఏపీ ఎన్జిఓ సంఘం ఈరోజు ఈ బాబు గారే ముద్దంటూ ప్రచారం చేయమని చెప్తా ఉన్నారు. సరే, ఇకపోతే ఈ పురుషోత్తం నాయుడు అనేవాడు, పోనీ ఏంటి వీళ్ళు చెప్పారు అంటే, అందరూ ఈ పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా చేస్తున్నారు, మేము అందరం సంతృప్తిగా ఉన్నామన్నారు. అన్నప్పుడు అయ్యా మరి గత సంవత్సరం బదిలీల్లో రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు పారదర్శకంగా ఎటువంటి పొలిటికల్ పైరువీలకు కానీ రికమెండేషన్లు కానీ అవకాశం ఇవ్వకుండా పర్ఫార్మెన్స్ ప్రాతిపదికన బదిలీలు చేస్తామని చెప్పి ఇదే అహ్మద్ బాబు గారు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తే, దుర్మార్గుడు, దుష్టుడు, అరాచకం, అన్యాయం మాకన్నడూ లేని విధంగా ఈ బదిలీలు చేసేస్తున్నాడు అంటూ ఆక్రోశించింది ఎవరు అని అడుగుతున్నా. ఈ ఏపీ ఎన్జిఓ సంఘం, ఈ పురుషోత్తం నాయుడు, ఇదే ఇప్పుడు ఎవరైతే సిఎస్ గారికి బాబు గారే ముద్దని చెప్పారో వాళ్ళే కదా. ఒక్కసారి చూడండి, వాళ్ళు పల్లా శ్రీనివాసు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేశారు కదా, ఆయన అంటే వీళ్ళు ఎవరైనా ఒక సంఘ నాయకుడు, ఒక సంఘము తప్పు జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది, ఉద్యోగులకి నష్టం జరుగుతోంది, దాన్ని సరిచేయాలని ఎవరైనా ప్రయత్నం మొదలెట్టగానే వీళ్ళు అబ్బే అంతా ఆల్ ఈజ్ వెల్, అధికారే మాకు చాలా గొప్ప అంటే అలా చెప్పుకుంటే తప్ప వీళ్ళకి ఆ ఫోటో దిగే భాగ్యం కూడా కలగదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏదో చెబితే, ప్రశంసాపత్రాలు ఇస్తే, దానివల్ల ఏదో అవుతుందని ఎవరైనా భ్రమల్లో ఉంటే దయచేసి ఆ భ్రమలు వేడండి. న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేయవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అధికార వ్యవస్థ మీద ఉంటుంది. 4 రోజులు ఆలస్యం జరుగుతుందేమో కానీ న్యాయం గెలిచి తీరుతుంది అని మీకు మనవి చేస్తాం. నమస్కారం. మరిన్ని ఆసక్తికర విశేషాలతో తరువాయి